మీరున్న లోకంలో వచ్చే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె ముందుగా మరి మనందరికీ మరి ఆయుష్కాలాన్ని అలాగే ఆరోగ్యాన్ని మరి మంచి వాతావరణాన్ని అనుగ్రహించిన మరి దేవాది దేవునికి ముందుగా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి మేము చెప్పగానే కాదనకుండా మరి సుదూర ప్రాంతము నుండి తమ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని మరి మనలను అలాగే సంఘాన్ని ప్రేమించి మన మధ్యకు వచ్చిన మరి డిప్యూటీ డైరెక్టర్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయిన మరి చక్రన్న గారికి ప్రభు యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి సిబిటి పాడేరు మరి ప్రాంతంలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి మరి నాతోటి జత పని సేవకులు దైవజనులు మరి అశ్వినన్న గారికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు అన్నాం. అదేవిధంగా మరి ఆయా ప్రాంతాలలో ఆయా గ్రామాలలో మరి సేవలు చేస్తున్న నా ఆత్మీయ సహోదరులు సేవకులు ప్రతి ఒక్కరికి మరి ప్రభు యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి అన్నతో మరి తోడుగా వచ్చిన నా ఆత్మీయ కుటుంబము మరి అన్న వాళ్ళకు కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున వందనాలండి. అదేవిధంగా మరి మేడం గారు కూడా మరి చెప్పగానే మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి వాక్యాన్ని వినడానికి వచ్చిన అమ్మగారికి మేడం గారికి ప్రభు యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చేరి వచ్చిన మరి సంఘములో ఉన్నటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, మరి ఇప్పటికే సమయం 12:15 నిమిషం కావచ్చింది కనుక మరి కుదించి, ఇది పాఠం చాలా పెద్దదండి, అయితే కుదించి టూకీగా ఒక 20 నిమిషం లేదా ఒక 15 నిమిషం మాత్రమే చెప్తాను కనుక మీరు జాగ్రత్తగా వినాలని మనవి చేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఇంకా పాఠంలోనికి వెళ్ళిపోదాం. మనిషి మార్పుకై దేవుని దీర్ఘశాంతం. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలారా, దీర్ఘశాంతం అనగానే సహించటం, ఓర్చుకోవటం, సహనం కలిగి ఉండటం, అవండి దీన మనసు కలిగి ఉండటం, కనికరం కలిగి ఉండటం అని అర్థాన్ని ఇస్తుందండి. మరి ఈ దీర్ఘశాంతం, ఈ సాత్వికము, ఈ దీన మనసు ప్రియులారా, మనుషులందరి పట్ల దేవుడు ఎలాంటి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో, ఎలాంటి సహనము కలిగి ఉన్నాడో ఈ అంశం ద్వారా మనము నేర్చుకుందామండి. ప్రియులారా, ఈరోజు మనుషులుగా ఏమండి సమాజంలో మనకు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారండి. ఏమండి ఒక భార్య భర్త, ఏమండి భార్య పట్ల ఏమండి భర్త దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడండి. ఏమండి ఒక భార్య భర్త పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రుల పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లల పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. ఇలా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఒకరి పట్ల ఒకరు అవండి దీర్ఘశాంతం కలిగి, కనికరము కలిగి, అవండి సాత్వికము కలిగి అవండి జీవించేవారు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులే అవండి దీర్ఘశాంతము కలిగి అంటే సహనము కలిగి ఉన్నప్పుడు ప్రపంచాన్ని కలిగించిన దేవుడు లేదా మనుషులందరినీ కలిగించిన దేవుడు మనందరి పట్ల దేవుడు ఎలాంటి సహనం కలిగి ఉన్నాడో, మన మార్పు కోసం దేవుడు ఏమండి ఏ మనసు కలిగి ఉన్నాడో బైబిల్లో ఒక మాట చూసి మనము ముందుకెళ్దామండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం అండి. నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం అండి. అవును, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. చాలండి ప్రియులారా, దేవుడు ఏమండి మన పట్ల ఎలా ఉన్నాడో ఏమండి
మనలను దేవుడు ఎలా కనికరము చూపుతున్నాడో, మన పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు ఇక్కడ దేవుడు తనలో ఉన్న మనసును తెలియజేస్తూ ఏం చెప్తున్నాడంటే ప్రియులారా 6వ వచనములో చూడండి, యెహోవా ఏమండి కనికరము. యెహోవా అంటే ఎవరు? దేవుడు. అంటే దేవునికున్న గుణం ఏంటో తెలుసా అండి? కనికరం అటండి. దేవుడు ప్రియులారా మన పట్ల ఎలా ఉన్నాడంటే కనికరము కలిగి ఉన్నాడు, ఒకటి. అలాగే 2, దయ కలిగి ఉన్నాడట. అంటే మన పట్ల దేవుడు ఎలా ఉన్నాడంటే ప్రియులారా కనికరం కలిగి ఉన్నాడట, దయ కలిగి ఉన్నాడట. కనికరం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. కనికరం అని ఎప్పుడు అంటాం? మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను ప్రియులారా. మన కుటుంబంలోనే, మన గ్రామంలోనే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారనుకోండి, డబ్బు లేక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆర్థిక విషయంలో లేక కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారు. అలా బాధపడుతున్న వారిని హాస్పిటల్కి వెళ్ళడానికి మనం ఒక 500 కానీ ఒక 1000 రూపాయలు కానీ మనం ఇచ్చేమనుకోండి, ఆదుకున్నామనుకోండి, దాన్ని ఏమంటారు? కనికరం. చూడండి ప్రియులారా, దీన్ని మనము కనికరము అని అంటామండి. ప్రియులారా, దేవుడు కూడా మన పట్ల అట కనికరం కలిగి ఉన్నాడటండి. నిజంగా ప్రియులారా, గత వారంలో ప్రియులారా వర్షం సోమవారం నుంచి బుధవారం వరకు కంటిన్యూగా కురిసిందండి వర్షం. అలా కురిసినప్పుడు ప్రియులారా నిజంగా చాలామంది వేసిన పంట పొలాలు సిటీలో ఉన్నవి ఏమైపోయిందంటే పాడైపోయిందండి, అంటే నాశనం అయిపోయింది. కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు కానీ ఆవులు కానీ ఏది కూడా మనం నష్టపోలేదు. అంటే ప్రియులారా దేవుడు మన పట్ల కనికరం కలిగి ఉన్నాడండి. దేవుడు ప్రియులారా మన పట్ల కనికరం కలిగి ఉన్నాడు కనుక పంట పొలాలు నాశనం అవ్వలేదు, అలాగే ఆవులు చనిపోలేదు, మనకు కూడా ప్రమాదాలు ఏమీ జరగలేదు. కానీ ప్రియులారా సిటీల్లో మనం ఆలోచిస్తే ప్రియులారా చాలామంది బస్సు యాక్సిడెంట్ ద్వారా కానీ ఎంతోమంది చనిపోయిన వారు మనకు కనిపించారండి గత నెలలో. కానీ ప్రియులారా మనం చనిపోకుండా సజీవంగా ఆరోగ్యంగా కలిగి ఉన్నామంటే నిజంగా దేవుడు మన పట్ల కనికరం చూపుతున్నాడు. మనం మారాలని, తన కోసం ఆలోచించాలని దేవుడు మన కోసం కనికరం కలిగి ఉన్నాడటండి. అలాగే దయ కలిగి ఉన్నాడట, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, కృపా సత్యం గల దేవుడు అని ఉందండి. అంటే మన పట్ల ప్రియులారా దేవుడు దయ కలిగి, కనికరము కలిగి, ప్రేమ కలిగి, సాత్వికం కలిగి మన పట్ల దేవుడు మన మార్పు కోసము ఎదురు చూస్తున్నాడండి. ఒక మాట చూద్దాం చూడండి, యెషయా గ్రంథం చూడండి 65వ అధ్యాయం చూడండి. మనుషులుగా మనం ఎలా బ్రతుకుతున్నామో ఏమండి ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నాడండి. చూడండి 65వ అధ్యాయము 2వ వచనం అండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయుతులు చాపుచున్నాను. చాలండి. చూడండి ఇక్కడ మనుషులుగా మనం ఎలా బ్రతుకుతున్నామో, లేదా ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభంలో ఎలా జీవిస్తున్నారు, ఇశ్రాయేలు గురించి దేవుడు తెలియజేస్తూ చెప్తున్న మాట అండి. చూడండి, తమ ఆలోచనలను అనుసరించి, అంటే ఇశ్రాయేలు ప్రజలంట ఏమంటే దేవుడు ఆలోచించినట్టుగా, దేవుడు కోరినట్టుగా ఏమంటే వాళ్ళు బ్రతకలేదండి. ఎలా బ్రతుకుతున్నారట ఏమండి? వాళ్ళు ఆలోచించినట్టుగా అండి. దేవుడు ఆలోచనను పక్కన పెట్టి తమకు నచ్చినట్టుగా ఆలోచించి వాళ్ళు బ్రతుకుతున్నారటండి. చూడండి, చెడు మార్గమున నడుచుకొనుచు, అంటే దేవుడు చెప్పాడు మీరు నాలాగా బ్రతకండి, మీరు నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తించండి అని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పాత నిబంధన కాలంలో తెలియజేశాడండి. కానీ ప్రియులారా దేవుని మాటను పక్కన పెట్టి దేవుణ్ణి ప్రియులారా విడిచిపెట్టేసి ఏమండి ఒక దూడను దేవుడుగా చేసి కొలవడం జరిగిందండి. అలా వాళ్ళు ప్రవర్తించిన వాళ్ళ పట్ల దేవుడు ఎలా ఉన్నాడటండి? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. అంటే ఇశ్రాయేలు ప్రజలు మారాలని, వాళ్ళు మార్పు పొంది ఏమంటే పాలు తేళ్లు ప్రవహించే దేశంలో వెళ్ళాలని దేవుడు దినమంతా చేతులు చాపాడటండి ఇశ్రాయేలు ప్రజల పట్ల. కానీ ఏ ఒక్కరైనా మారారండి? ఏ ఒక్కరూ మారలేదండి. మారకపోయిన ప్రియులారా నా పిల్లలే ఈరోజు మారకపోతే రేపు మారుతారని ఇశ్రాయేలు ప్రజల పట్ల అట దేవుడు అట దినమంతా చేతులు చాపాడటండి. కానీ ఇశ్రాయేలు ప్రజలట మారలేదటండి. అండి వారి పట్ల మాత్రమే దేవుడు అలా ఉన్నాడండి? లేదండి.
ఈరోజు మనము కూడండి, దేవుడేమో ఏమంటే దేవుడు కోరినట్టుగా మనం బ్రతకాలి అని దేవుడు ఆలోచించాడు, అలా రాసుకున్నాడు కూడా బైబిల్లో. కానీ ప్రియులారా, మనము దేవుడు ఆలోచించినట్టుగా ప్రవర్తించకుండా మన ఆలోచనలను అనుసరిస్తూ దేవునికి లోబడకుండా మనం బ్రతుకుతున్నామండి. అలా బ్రతుకుతున్న మన పట్ల కూడా దేవుడట ప్రియులారా దీర్ఘశాంతము కలిగి ఈ సంవత్సరం మారకపోతే వచ్చే సంవత్సరం మారుతారు, వచ్చే సంవత్సరం మారకపోతే ఇంకో సంవత్సరం మారుతారని, అంటే మన కోసము దినమంతా దేవుడట చేతులు చాపుతున్నాడటండి. ఎవరిని నేను పోగొట్టుకోను, అందరూ నా పిల్లలే అని దేవుడు బాధపడుతున్నాడండి. అంటే ఒక కుటుంబంలో ప్రియులారా ముగ్గురు ఉన్నారనుకోండి, ఆ ముగ్గురు కూడా తల్లి తండ్రి చెప్పినట్టుగా ముగ్గురు ప్రవర్తిస్తుంటే తండ్రికి సంతోషం, అవునా కాదండి? అవునండి. ఆ కుటుంబంలో ఇద్దరు వింటున్నారు, ఇంకో అతను వినట్లేదంటే తప్పిపోయిన కుమారుని బట్టి కుటుంబం బాధపడతారా? బాధపడరండి, బాధపడతారు. ఈరోజు మారకపోతే ఏదో ఒక రోజు మారుతారని వారి పట్ల అంటే తల్లిదండ్రులుగా మనము దీర్ఘశాంతం కలిగి ఉంటామండి. మరి మనమే మా పిల్లల కోసం ప్రియులారా దీర్ఘశాంతం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు కూడా ప్రియులారా నీ గురించి నా గురించి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి. ఎన్ని రోజులు మనం దేవుని కార్యక్రమాల నుంచి మనం దూరంగా ఉండలేదు ఆలోచించండి. దూరంగా వెళ్ళిపోతున్నా ప్రియులారా దేవుని సహవాసంలో లేకపోయినా ప్రియులారా మారుతారు కదా అని మన కోసం ప్రియులారా దేవుడు దీర్ఘశాంతము కలిగి కనికరము కలిగి ఓపిక కలిగి మన పట్ల దేవుడు తన ప్రేమను చూపుతున్నాడండి. నిద్రపోకండి, బాగా వినండి ప్రియులారా, మన పట్ల దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి. ఇంకా ప్రియులారా చాలా సందర్భాలు ఉన్నాయి, మనకు సమయం తక్కువ అండి. దీర్ఘశాంతం అనే పదాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి, దాన్ని చూపించాలంటే మనకు సమయం సరిపోదు కనుక టూకీగా చెప్తున్నాను ప్రియులారా. ఇదే సందర్భము ఇంకో మాట చూసి మనం ఇంకా ముందుకు వెళ్దామండి. చూడండి ప్రియులారా, ఒక మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయము 9వ వచనం అండి. త్వరగా, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవ్వడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చాలండి. ఇక్కడ కూడా ప్రియులారా మనందరి పట్ల దేవుడు ఎలా ఉన్నాడంటే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడటండి. ఎవ్వరును నశింపవలని ఇచ్చయింపక, ఎవ్వరును అంటే ఎవరిని నేను పోగొట్టుకోను. ప్రపంచ జనాభా ఎంతమంది? సుమారు 450 కోట్ల మంది. వీళ్ళు ఏ ఒక్కరు కూడా నశించడం నాకు ఇష్టం లేదు. అలాగే క్రైస్తవ సమాజం, మన క్రైస్తవ సహోదరులు సుమారు 450 కోట్ల మంది, వీళ్ళు ఎక్కువ మందే. ప్రపంచ జనాభా ఎంతోమంది ఉన్నారండి. వీళ్ళు అలాగే క్రైస్తవులు మనమందరం జీవిస్తున్నాం కదా ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద. ఏ ఒక్కరు క్రైస్తవులైనా, అన్యజనులైనా, దొంగలైనా, వ్యభిచారులైనా, కామందులైనా, ఎలాంటి వారైనా నరకానికి వెళ్ళకూడదు. ఏ ఒక్కరు కూడా నశించి మరణించిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళకూడదు. ఏ ఒక్కరు కూడా మరణించి పాతాళానికి వెళ్ళకూడదు అన్నట్ట దేవుడట దీర్ఘశాంతము కలిగట ఎదురు చూస్తున్నాడటండి. మీకు ఈ సందర్భంలో ఒక దొంగను చూపిస్తాను. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తారు కదండి. వేసినప్పుడు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేస్తారు, అవునా కాదా? అతను జీవించిన సంవత్సరం అంతా దొంగతనం చేస్తూనే ఉన్నాడు కానీ చివరికి చనిపోయే ముందట మారిపోయాడటండి. చూడండి, అంటే దొంగ కూడా మరణించి నరకానికి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు. ఒక వ్యభిచారిగా మరణించడానికి దేవునికి ఇష్టం లేదు, అవునా కాదా? ఒక హేతువాదిగా మరణించడానికి దేవునికి ఇష్టం లేదు. ఒక ఉగ్రవాదిగా మరణించడానికి దేవునికి ఇష్టం లేదండి. దుష్టులు మరణము నొందుట నాకేమాత్రమైనా సంతోషము కలుగునా అని ఉందండి యెహెజ్కేలు గ్రంథంలో. అంటే మనుషులందరూ మారాలనండి. మన కుటుంబంలో ఏ ఒక్కరు కూడా నశించకూడదని మనం ఆలోచిస్తాం కదా. అందరూ నా పిల్లలే అనుకుంటాం కదా. ఏ ఒక్కరు కూడా మా నుంచి దూరం అవ్వకూడదు అనుకుంటాం. పక్క ఊరి వాళ్ళు, పక్క ఇంటి వాళ్ళు ఏమంటారు? అదిగోరా ఫలానా ఇంటి వాడు ఇలా బ్రతుకుతున్నాడు అని మనము హేళన చేసుకోవచ్చు. కానీ ప్రియులారా మనం అలా అనుకోము. మన పిల్లలు మన రక్త సంబంధులు కనుక ఎవరు అన్నా వారు మారాలని దీర్ఘశాంతం కలిగి తల్లిదండ్రులకు ఎలాగైతే పిల్లల పట్ల మనము అలాంటి మనసు కలిగి ఉంటామో దేవుడు కూడా ప్రియులారా మన అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి కనికరం కలిగి మన పట్ల ఉన్నాడండి. అంటే మనం మారాలని
అంటే దేవునికి దీర్ఘశాంతం ఉంది, దేవునికి కనికరం ఉంది, దేవునికి సాత్వికం ఉంది. ఇకపోతే దేవునికి మాత్రమే దీర్ఘశాంతం ఉందా? యేసుక్రీస్తు వారికి దీర్ఘశాంతం లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దీర్ఘశాంతం ఉందండి. ప్రియులారా, రెఫరెన్సులు చూపించానండి. టూకీగా యేసుక్రీస్తు గురించి చెప్పి ఏమండి ముగిస్తాను. ఏమండి, దేవునికి ఎలాగైతే దీర్ఘశాంతము, ఏమండి ఓపిక, ఓర్పు, సహనం ఉందో, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దీర్ఘశాంతం, సాత్వికం ఉందండి. ఏమండి, మన కోసము 2000 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చి, ఏమండి మన కోసం ప్రియులారా సిలువలు ఎన్నో కష్టాలండి, పిడుగుద్దులట, ఉమ్మువేతలట, ఎన్ని కష్టాలండి. ఏమండి, యేసుక్రీస్తు వారు తప్పు చేశారండి? అస్సలు తప్పు చేయలేదండి. మనము తప్పు చేశామండి, మనము నేరం చేశాం. మన అతిక్రమములను బట్టి మనము సిలువ మోయాలండి, మనము సిలువలో మరణించాలి. కానీ మన అపరాధములను బట్టి యేసుక్రీస్తు అంటే సిలువలో నలగొట్టబడ్డాడండి. యేసుక్రీస్తు వారు మన పాపముల కోసం సిలువలో చనిపోయాడండి. ఏమండి, ఎన్ని ఉమ్మువేతలండి. ఏమండి, యేసుక్రీస్తు వారిని ఉమ్మేస్తున్నారండి. నన్ను ఉమ్ముతున్నారు కదా అని తిరగబడి నిన్ను కూడా ఉమ్మేస్తానన్నాడండి? ఏమండి, నన్ను సిలువ వేస్తున్నారు కనుక నిన్ను కూడా సిలువ వేసేస్తాను అన్నాడండి? అనలేదండి. ఎంత సాత్వికం అండి, ఎంత సాత్వికం, ఎంత దీర్ఘశాంతం, ఎంత ఓర్పు ఉంది అండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సపోజుగా ఏమండి నేనే ఉన్నానండి, నన్ను ప్రియులారా మీరు ఎవరైనా నిన్ను సిలువ వేసేస్తానంటే నేను సిలువ వేయండి అని నేను అంటానండి? నిన్నే వేస్తాను అంటానండి, అవునా కాదా? అంటే మన మనసు ఇలా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు మనసు ఎలా ఉంది అటండి? ఏమండి, ఎవరు ఎన్ని అన్నా, ఏమండి ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఉమ్మేసినా, కొట్టేసినా, ఏమండి తిండిపోతానే వ్యభిచారన్నా వారి పట్ల ఎలా ఉన్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి. అంటే మనిషి మార్పు కోసం నా సహోదరులే తెలియక అనుకుంటున్నారు, వీళ్ళు కూడా మారుతారని యేసుక్రీస్తు వారు మన పట్ల, అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి. మత్తయి సువార్తలో ఉంటుందండి, పేతురు రాసిన పత్రికలో ఉంటుందండి, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారండి. ఈయన కూడా ప్రియులారా దీర్ఘశాంతం లేదనుకుంటున్నారండి? ఈయనకి దీర్ఘశాంతం ఉందటండి. అంటే బాప్తిసం తీసుకున్న నాట నుండి ప్రియులారా మనలోనికి వస్తాడు కదా, వచ్చిన తర్వాత ప్రియులారా ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, దేవుని పని ఎలా చేయాలో తెలియదు, వాక్యం ఎలా చెప్పాలో తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ ములుగులతో తానే మన పక్షంలో ఉంటూ విజ్ఞాపన చేస్తున్నాడట, ఓర్చుకుంటున్నాడట. అవునండి, నేను వాక్యంలో నడిపించాలి, దేవుని పనిలో నడిపించాలని ఓర్పు కలిగి, సహనము కలిగి, పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతం యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నాడు. అలాగే దేవుడు కూడా సాత్వికము కలిగి ఉన్నాడండి. ఇంకా మనం ముందుకెళ్తే ప్రియులారా ఒక మోషే ఉన్నాడండి బైబిల్లో. మోషే గారు ప్రియులారా ఏమండి ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి. ఏమండి 6 లక్షల మంది, ఇంకా వారే కాదు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వీరిని నడిపించాలంటే ఏమండి మోషేకి ఏముండాలండి? దీర్ఘశాంతం ఉండాలి, ఓర్పు ఉండాలి. నాకు ఉల్లిపాయలు అంటున్నాడు ఇంకొకడు, నాకు కీరకాయలు అంటున్నాడు ఇంకొకడు, మాంసం అంటున్నాడు ఇంకొకడు, మాంసం అంటున్నాడు, కీరకాయలు అంటున్నాడు, దోసకాయలు అంటున్నాడు, ఉల్లిపాయలు అంటున్నాడు. ఎక్కడిది తీసుకొస్తానని మోసేకు చిరాకు వచ్చేసిందండి? చిరాకు రాలేదండి, చిరాకు రాలేదు. ఏమంటే విసిగిస్తున్నారట, మాకు మాంసం కావాలి, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని మోసేని సనుగుతున్నారట. కానీ ప్రియులారా వాళ్ళ పట్ల ఎలా ఉన్నాడో తెలుసండి? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి. అంటే ఒక మోసే, దేవుని కోసం బ్రతికిన మోసే ఇశ్రాయేలు ప్రజల పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఒక పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఒక దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అలాగే అంటే ఒక యోబు గారు ఉన్నారండి. యోబుకి వచ్చిన కష్టం ప్రపంచంలో ఎవరికి రాలేదండి యేసుక్రీస్తుని తప్పించి. అంటే ఇక్కడ ఏమండి ఈ యోబు గారి కూడా చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది, చాలా రోగం వస్తుంది. అంటే నాకు రోగం వచ్చిందని ప్రియులారా దేవుడి నుంచే పరారైపోయాడండి. భార్య దూషిస్తుంది, కుటుంబం అంతా విడిచిపెట్టేస్తారు, బంధువులు, స్నేహితులు, ఆస్తి, అంతస్తులు అన్నీ పోతాయండి. కానీ అంటే నిజంగా రోగముతో బాధపడుతూ ఉంటాడండి. అలా బాధపడుతూ నిజంగా ప్రియులారా ఆయన నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చిందని దేవుడి నుంచి నిజంగా యోబు గారు ప్రియులారా ఓర్చుకోకుండా లోకంలో కలిసిపోయాడండి? కలిసిపోలేదండి, తట్టుకుంటూ దేవుని కోసం దీర్ఘశాంతం కలిగి ఏమండి బ్రతికాడండి. అయితే ప్రియులారా చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందామండి. మరి ఇంతమంది దీర్ఘశాంతం కలిగి ఉన్నప్పుడు క్రైస్తవులుగా సంఘ కాపరి ఎలా ఉండాలో, సంఘ పెద్దలు ఎలా ఉండాలో, సంఘ విశ్వాసులు ఎలాంటి దీర్ఘశాంతం కలిగి ఉండాలో ఒక్క మాట మచ్చుగా చూపించి ముగిస్తానండి.
చూడండి, ఒక మాట చూసి ముగిస్తానండి. ఏమండి, ప్రారంభ సంఘం తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం వాళ్ళు ఏమండి దీర్ఘశాంతం విషయంలో, కనికరం విషయంలో ఎలా ఉన్నారు, అలాగే మనం ఎలా ఉండాలి, ఈ మాట చూసి మనం ముగించుకుందాం. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పులోను విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాము అంటున్నారండి. ఎవరు? పౌలు గారండి. ఏమండి, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం పరిశుద్ధులు ఎలా ఉన్నారంటే ప్రియులారా, 4వ వచనంలో అట, మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలోను, ఓర్పులోను విశ్వాసమును చూసి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాము అంటున్నారండి. అంటే ప్రారంభ సంఘం అంటే ప్రారంభ క్రైస్తవులు ఎలా ఉన్నారట? ఏమండి, హింసలు వస్తున్నాయట, హింసిస్తున్నారట. ఆ హింసలట ఓర్పు కలిగి ఉన్నారట, సహనము కలిగి ఉన్నారట, దీర్ఘశాంతం కలిగి ఉన్నారండి. దేవుడు ఎలా అయితే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో, ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి యోబు, ఒక మోషే ఎలా అయితే దీర్ఘశాంతం కలిగి ఓర్పు కలిగి ఉన్నారో, ప్రారంభ సంఘము కూడా తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం వీళ్ళు కూడా హింసలన్నిటిలో ప్రియులారా సహనము కలిగి ఓర్పు కలిగి ఉన్నారండి. ఇదిగో వీళ్ళు మనకు పాఠాలు నేర్పిస్తున్నారండి, మూల పాఠాలు, భక్తి పాఠాలు. ఇదిగో వారిని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన మనసును మార్చుకోవాలండి. ఏమండి, వీళ్ళు నిజంగా దీర్ఘశాంతం కలిగి ఉన్నారండి. ప్రియులారా, నిజంగా మనం ఎలా ఉన్నాము ఒకసారి ఆలోచించండి. దేవుడు అట దీర్ఘశాంతం కలిగి ఉన్నాడట. మన పట్ల ఎన్ని తప్పులు చేసినండి, ఎన్ని తప్పులు చేసినా ఏమండి, బాప్తీసం తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను ఏ తప్పు చేయలేదు అని ఎవరైనా ఎత్తగలరండి చెయ్యి? కష్టం. ఏమండి, తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏదో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం కదా. అలా చేస్తున్న ప్రియులరా, ఏమండి నా కుమారుడే, నేను యేసు రక్తము కడిగేస్తాను, ఏమండి యేసు రక్తంతో కడుగుతాను, పరిశుద్ధంగా మారుస్తానని ఏమండి దేవుడు ఆలోచిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు మొరపెడుతున్నాడు. అయితే ప్రియులారా, మన మార్పు కోసం దీర్ఘశాంతం కలిగి యేసుక్రీస్తు కానివ్వండి, ఒక పరిశుద్ధాత్మ దేవుడు కానివ్వండి, వీళ్ళు ఏమండి అంత ఓపిక కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు ఓర్పు కలిగి ఉండకూడదు? సంఘంలో ఉన్న సంఘ కాపరికి ఏమండి నాకెందుకు దీర్ఘశాంతం ఉండకూడదు, అలాగే మీకెందుకు దీర్ఘశాంతం ఉండకూడదు ఆలోచించండి. సంఘములో ఎవరికైనా చిన్న మాట అంటే ఏమండి మందిరం నుంచి దూరం అయిపోతామండి, అవునా కాదా? ఏమండి మాట్లాడకపోతే దూరం అయిపోతాం. కానీ యేసుక్రీస్తు వారిని ఏం చేశారండి? సిలువ వేసేశారు. అండి ఏమైనా సూదిలతో కొట్టారు అనుకుంటున్నారా? మేకులతో కొట్టారు, అవునా కాదా? మేకులతో కొట్టారు, ఉమ్మేసేశారు. యేసుక్రీస్తు అంతటి వాడే ఒదిగి ఉన్నాడు, యోబు అంతటి వాడే ఒదిగి ఉన్నాడు శ్రమల నుంచి. దేవుడు అంతటి వాడే ఒదిగి ఉన్నాడు. ఒక మోసే ఒదిగి ఉన్నాడు, ఒక పేతురు ఒదిగి ఉన్నాడు. ఏమంటే గొప్ప గొప్ప వాళ్ళే ఒదుగున్నప్పుడు చిన్న మాట అంటే దేవుడి నుంచి దూరం అయిపోతావా? ఆలోచించండి. వారికి ఉన్న ఓర్పు సహనం మనలో లేదండి. కనుక ప్రియులారా, ఒక పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడండి, ఒక యేసుక్రీస్తుని చూడండి, అంటే ఒక దేవుణ్ణి చూడండి, ఒక మోసని చూడండి, యేసుక్రీస్తుని చూడండి. వారిని చూసి మనం ఓర్పు కలిగి ఉండాలండి. ప్రియులారా, మనం దేవునిలో దూరం అయిపోతున్నామంటే కారణం ఏంటో తెలుసండి? మొట్టమొదటి ప్రశ్న, ఏమంటే మొట్టమొదటి మాట ఏంటో తెలుసు? సంఘ సహవాసం నుంచి ఫెయిలైపోవడం, సంఘ కార్యక్రమం నుంచి ఫెయిలైపోవడం, సంఘం నుంచి దూరం అయిపోవడం ఏంటో తెలుసా? దీర్ఘశాంతం లేకపోతేనే దూరం అయిపోతావు, సాత్వికం లేకపోతే దూరం అయిపోతావు, ప్రేమ లేకపోతే దూరం అయిపోతావు, కనికరం లేకపోతే దూరం అయిపోతాం. కనుక ప్రియులారా, ఇవన్నీ ఉండాలండి. దీర్ఘశాంతం, ఓర్పు, సహనం దేవునికి ఉన్న లక్షణాలు. ఎన్ని శ్రమలు రాని, ఏమంటే ఎన్ని కష్టాలు రాని, చెక్కు చెదరకుండా సంఘంలోనే ఉంటాం, సంఘ సహవాసంలో ఉంటూ దేవుని కార్యక్రమాలు ఉన్నతంగా తీసుకెళ్తామండి. కాబట్టి ప్రేమని దేవుని పిల్లారా, మనమందరం ఒక మోషే వలె, అంటే ఒక యేసుక్రీస్తు వలె, ఒక పరిశుద్ధాత్మ దేవుడు వలె, ఒక దేవుడు వలె మనమందరం ఓర్పు, సహనం, భక్తి కలిగి దేవుని కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తు కాలంలో ఉన్నతంగా చేయాలని కోరుతూ ఈ మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ నా తండ్రి